నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిత గ్రామంలో కడవరి వర్షపు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ధర్మవేల్పాల్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవేల్పాల్ మాట్లాడుతూ కరోనా తర్వాత చాలా మంది అనారోగ్యం బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వారిలో కొంతమంది రకరకాల వ్యాధులతో ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి రావడంతో తన వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. డాక్టర్ స్మరణ ధర్మవేల్పాల్ ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. దైవజనులు ధర్మవీర్పాల్ గారు, కడవరవసపు సంఘ దైవజనులు ధర్మవీర్పాల్ గారు ఈ కంటికి సంబంధించిన అర్థాలు కానీ అలాగే కళజోడికి సంబంధించిన ప్రేమ కానీ అన్నీ కూడా ఉచితంగా మరి ఇస్తూ ఉన్నారు. అలాగే ఆపరేషన్ కూడా ఉచితంగానే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆపరేషన్ చేయించుకునేవారు జస్ట్ కింద అవ్వలేదండి మేమే అవునండి రోజు 3 సార్లు వేసుకుంటాం. ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతూ ఉంది. కడవరి వర్షపు సంఘం సహవాసం ద్వారా జరుగుతూ ఉంది. దైవజనులు ధర్మవీర్పాల్ గారు అలాగే మరి కృష్ణ గారు స్వర్ణాచార్య గారు ద్వారా ఈ యొక్క హలో అండి, నా పేరు స్మరణ ధర్మవీర్పాల్. నేను కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్లో ఎండీ చేశాను. అయితే ఇక్కడ ఏడిదిలో కడవరి వర్షపు సంఘపు వారిచే ఒక ఉచిత మెడికల్ క్యాంప్ బ్రదర్ ధర్మవీర్పాల్ గారిచే నిర్వహించబడింది. అక్కడ నేను మరియు నాతో పాటు ప్రభుత్వ నేత్ర వైద్య నిపుణులు కూడా రావడం జరిగింది. అయితే వారైతే కంటికి సంబంధించిన వ్యాధులు ఏమున్నా కూడా
వాటికి సంబంధించిన మందులు మాత్రమే కాదు, ఉచితంగా అదేవిధంగా కళ్ళజోడ్లు, అదేవిధంగా ఒక హాస్పిటల్ కంటూ రెఫర్ చేసి అక్కడ ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు కూడా చేయబడుతున్నాయి. ఇప్పటికీ దగ్గర 500 మందికి నాతో పాటు నేనైతే జనరల్ చూడడం జరుగుతుంది. జనరల్ సమస్యలు అనగా రక్తహీనత, షుగర్, బీపీ వ్యాధులు, అదేవిధంగా జనరల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటితో పాటు వచ్చి చాలామంది ఇక్కడ చూపించుకోవడం జరిగింది, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా పరీక్షలు, అదేవిధంగా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మెడికల్ క్యాంప్ అనేది జరగడం చాలా మంచిది. అది ఎంతో మందికి ప్రజలకి ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాము. అదేవిధంగా ఇక్కడ నిర్వహిస్తున్న వారు ఉచితంగా ఇక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరూ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మందులు కూడా తీసుకొని అదేవిధంగా ఆహారం కూడా భోంచేసి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటివి ఫ్యూచర్లో ఇంకా కొన్ని కూడా మెడికల్ క్యాంప్ అనేది మనం నిర్వహించాలని కోరుకుంటున్నాము. ఈ మెడికల్ క్యాంప్ అనేది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు జరుగుతుంది. ఇప్పటికైతే సుమారు 800 మంది రావడం జరిగింది. ఇంకా ఏడిద చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఇంకా చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏడిద, సీతానగరం, ఏడిద సావరం, దుల్లా, మురముండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరి నిమిత్తమై కడవరి వర్షపు సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఈరోజు పిల్లరా అనేక విశేషమైన జనము ఇక్కడికి వచ్చి ఈ మెడికల్ క్యాంప్లో చక్కగా అన్ని రకాలైనటువంటి వైద్యాల నిమిత్తమై, ప్రాముఖ్యంగా షుగరు, బీపీ సమస్త రోగాల కొరకు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవడం, అలాగే కంటి వైద్యం కూడా వారు చేయించుకోవడం జరుగుతుంది. ప్రాముఖ్యంగా ఈ క్యాంపు ఏ కారణం చేత మేము నిర్వహించడం జరిగింది అని అంటే, కడవరి వర్షపు సంఘం ఆధ్వర్యంలో ఈ క్యాంప్ జరుగుతుంది. ఏ కారణం వల్ల అంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది అనారోగ్యాల బారిన పడి చాలా ఇబ్బందులు పడుతూ కనీసం చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నవారు కూడా చాలామంది సమాజంలో కనపడుతున్నారు. కాబట్టి ప్రజలకు వైద్యం అనేది మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, వారి ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి, అనేకులకు ఉపయోగకరంగా ఉండడానికి ఈ మెడికల్ క్యాంప్ అనేది కడవరి వర్షపు సంఘం ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో భాగంగా చాలా విలువైనటువంటి వైద్యం, విలువైనటువంటి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కంటికి సంబంధించి చాలామందికి కళ్ళద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా కంటి పరీక్షలు చేయించి అవసరమైన వాళ్ళకి, ప్రాముఖ్యంగా అవసరమైన వాళ్ళకి పరీక్షలు మాత్రమే కాకుండా ఆపరేషన్స్ చేయించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్లో భాగంగా వచ్చిన ప్రతి ఒక్కరికి చక్కగా ఆహార సదుపాయాలు కూడా కలిగించడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఒక కార్యక్రమం చేయడం నిజంగా భగవంతుడు, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఉచితమైన కృప. కాబట్టి దీని ద్వారా ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మరింతగా ఆరోగ్యంగా ఉండాలని, మరింత క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరి కొరకు మేము నిరంతరం ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ.